హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోటరీ తెలుగు ఛానల్. సో మార్కెట్లో యాక్చువల్గా ఇవాళ సూపర్ వాలటాలిటీ అని చెప్పొచ్చు. అండ్ ఎక్స్పైరీస్ ఉన్నాయి కదా యాక్చువల్గా, అంటే ఐ మీన్ సో ఈ లాస్ట్ వీక్ కాబట్టి ఇప్పుడు ఈ వీక్లో యాక్చువల్గా ఇంకా ఫుల్ ఎక్స్పైరీస్ కదా, మనకి మంత్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి సో హై వాలటాలిటీ ఎక్స్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ విక్స్ కూడా చూద్దరు కానీ. అండ్ బై ద వే ఇక్కడ చూసారు కదా డేటా, ఇవాళ 27th మే డిఐఎస్ వచ్చేసి 19,497 క్రోర్స్ కొంటే సెల్ వాల్యూ చూసారా 10,000 పాజిటివ్లో ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ చూడండి, బై వాల్యూ ఎంత ఉందో సెల్ వాల్యూ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది, బట్ ఒక 300 క్రోర్స్ పాజిటివ్లో ఉంది. సో రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంత డెలివరీ ఉందన్నమాట ఇవాళ యాక్చువల్గా. సో డిఐఎస్ కొన్నారు, గట్టిగా కొన్నారు. సో రేపు కనుక ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆపారు అనుకుందాం, సే ఫర్ ఎగ్జాంపుల్కి, రేపు ఈవేళ బాగా ఫ్లాట్ ఉంచి కిందకు ఒక టైంలో తీసుకెళ్ళి మధ్యలో పైకి లేపి మళ్ళీ కిందకి తీసుకొచ్చారు. ఇదంతా జరిగింది కదా ఇవాళ నాన్ సెన్స్. మనకి రేపు ఇంకా ఎక్కువ వాలటాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్, రేపు ఎల్లుండా కూడా, వెన్స్డే థర్స్డే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా సెబీ ఏమని అడిగిందంటే ఎక్స్పైరీస్ని ట్యూస్డే ఆర్ థర్స్డే ఏదో ఒక రోజు ఫిక్స్ అవ్వమని చెప్పింది. ఏదో ఒక రోజే అనమాట. సో ఏదో ట్యూస్డే ఆర్ థర్స్డే. సో అది కూడా ఇప్పుడు మనకి నెక్స్ట్ మరి ఆగస్ట్ నుంచి అంటున్నారు. సో అది ఒకవేళ కనుక కంప్లీట్గా చేంజ్ అయిపోతే మనకి ఓన్లీ ఒక ఎక్స్పైరీ డే ఉంటుంది, ఇంకా వీక్కి ఒకటే, అది వీక్లీ ఎక్స్పైరీ. అండ్ మంత్లీ కూడా ఎయిదర్ ట్యూస్డే ఆర్ థర్స్డే అనమాట. లాస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్. అండ్ ఇప్పుడు మనం చూస్తే ఇంట్రాడే వరకు చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఇంట్రాడేలో చూద్దాం ఒకసారి. ఇంట్రాడేలో చూస్తే నేను మీకు నిన్న ఏం చెప్పాను అంటే ఇంక మళ్ళీ చెప్పడం కూడా అనవసరం. నిన్న ఏం చెప్పాను అదే జరిగింది. కొత్తగా ఏమైనా జరిగిందేమో మీరు ఎవరన్నా ఆలోచించండి ఒకసారి. నేను చెప్పాను కదా మీకు, రేంజ్లోనే పెడతాడు, ఓకేనా. ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఏమవుతుంది, గ్యాప్ డౌన్ అయితే ఏమవుతుంది, ఫ్లాట్ ఉంటే ఏమవుతుందో చెప్పా, ఓకే. సో ప్రజెంట్ అయితే సినారియో ఇదే ఫ్రెండ్స్, ఓకే. సో కింద అయితే ఇదిగోండి ఈ గ్యాప్ ఇంకా వెయిటింగ్ అలాగే ఉంది, ఓకే. సో దాని కింద కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, బట్ అక్కడ దాకా వెళ్ళొద్దు. మనం అట్లీస్ట్ 24,000 గ్యాప్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇది వెయిటింగ్లోనే ఉంది, ఓకే. సో మనం ఏంటంటే ఎనీ టైమ్ అది కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట, బెటర్. ఏది లాంగ్స్ వెళ్ళినప్పుడు, షార్ట్ సైడ్ వెళ్ళిన వాళ్ళకి ఏదో ఒక రోజు బంపర్ ఆఫర్ దొరుకుతుంది, జాక్పాట్ కొడతారు. బట్ ఇప్పుడు మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి చూసారు కదా, ఎఫ్ఐడిఏ డేటా చూసారు కదా, ఎఫ్ఐఎస్ కొంచెం పాజిటివ్లో ఉంటే డిఐఎస్ ఫుల్ పాజిటివ్లో ఉన్నారు. అంటే మనకి తెలియని న్యూస్, మనకి తెలియని అవుట్కమ్, సమ్ కైండ్ ఆఫ్ వెరీ స్ట్రాంగ్ న్యూస్ చూస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ, ఓకే. అండ్ ఇక్కడ చూద్దాం, ఇది ఆల్రెడీ ఇంకా స్ట్రాంగ్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే స్ట్రాంగ్ బుల్ ఉంది కదా మనకి, కింద నుంచి కూడా ఎక్కడా కూడా డీవియేట్ అవ్వట్లే, ఏమన్నా వచ్చినా కూడా కిందకి పైకే వెళ్తున్నాడు. సో ఈవేళ డేటా చూస్తే రేపుకు స్ట్రాంగ్గా ఉంటుంది అని మనకు డేటా బట్టి చూస్తే అవుతుంది, బట్ ఎప్పటికప్పుడే ఫ్రెండ్స్. సో మార్నింగే ఫిక్స్ అవ్వాలి తప్ప ఓవర్ నైట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రస్తుతం అయితే క్లియర్ కట్గా కన్సాలిడేషన్లో ఈ ఫేజ్లో దాటేశాడు. కింద గ్యాప్స్ డౌట్ తప్ప మిగతాది ఎలా చూసినా సరే ఇదిగోండి, ఇంక ఇక్కడ జోన్ ఏం లేదు ఫ్రెండ్స్, ఓకే. ఈ ఏరియాలో ఇంక జోన్ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంక ఒక్కటే ఉంది, నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ ఈ గ్యాప్. ఇది చిన్నపిల్లలు అంటే ఐ మీన్ చిన్నపిల్లలు అంటే ఎవరైతే ట్రేడింగ్లో ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు, మార్కెట్ మేకర్స్ కూడా తెలుసు, ఓకే. ఇది మనలాంటి వాళ్ళు అందరం చూస్తామని తెలుసు వాళ్ళకి, ఓకే. ఇక్కడ దాకా ట్రెండ్ కంటిన్యూ అవుద్దని కూడా తెలుసు. వాళ్ళు మనకు తెలియంది ఏదో ఒకటి చూసే కిందకి లాగుతారు, ఓకే. సో మనం దీనికి ప్రిపేర్ అయితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్కి మనము ఇదంతా కూడా పాజిటివ్లో ఉంటాం అనమాట. స్టాక్స్ వైజ్ చెప్తున్నాను, ఇండెక్సే కాదు, స్టాక్ వైజ్ కూడా చెప్తున్నా. ఓన్లీ థింగ్ మనం ఎప్పుడు ఇమీడియట్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఇంట్రాడే ట్రేడ్ చేసినా, ఇంట్రాడే స్టాక్ ట్రేడింగ్ చేసినా, ఇండెక్స్ ట్రేడింగ్ చేసినా 5 minutes 15 minutes 1 hour చార్ట్ కంప్లీట్గా మన ఫేస్ ముందే ఉండాలి. కంప్లీట్గా మనం అది చూస్తూ ఉన్నంతసేపు మనల్ని ఎవ్వరు మోసం చేయలేరు. ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా మనము ఆబ్వియస్గా ఎగ్జిట్ అవ్వడం కానీ, మనం వేరే కాంట్రాడిక్ట్ ట్రేడ్ తీసుకోవడం కానీ చేయొచ్చు, ఓకే. సో కౌంటర్ ట్రేడ్ కానీ, దట్ విల్ బీ ఫైన్, ఓకే. సో ప్రస్తుతానికి అయితే ఫ్రెండ్స్ రేపు మార్కెట్ ఫుల్ పాజిటివ్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఎట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకోండి, నేను 15 minutesలో చూపిస్తాను ఒకసారి. ఏం లేదు ఫ్రెండ్స్, ఓకే. ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇది ఈవేళ
ఒక లోవర్లో వేసాడు. మీరు ఇక్కడ ఛానల్ చూడండి సింపుల్గా. ఇదంతా ఏంటంటే మనం ట్రాప్ చేయడానికి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అస్సలు ట్రెండ్ లేదని మీకు చెప్తానే ఉన్నాను కదా నేను. ఇదే ఛానల్స్లో వెళ్తారు వాళ్ళు, బట్ కొంచెం అటు ఇటు మార్చుకుంటూ వెళ్తారు. ఓకే, సో రేపు ఈ ఈ లెవెల్ కనుక తీసాడు అనుకుందాం, ఇదిగో ఈ లెవెల్ ఇది తీసేస్తే నెక్స్ట్ ఎక్కడికి వస్తాడు ఆటోమేటిక్గా కిందకి కదా. కిందకు వస్తే ఏమవుతుంది ప్రైస్కి? ఇక్కడ బయింగ్ ఉంది. ఈ వీక్ అంతా ఏంటి? ఎక్స్పైరీ వీక్లు. సో ఏం చేస్తారు జనరల్గా? కిందకి తీసేసి రేపు కానీ అదే థర్స్డే కానీ మళ్ళీ పైకి తీసుకొస్తాడు. మళ్ళీ ఛానల్ ఇది బ్రేక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, ఇది బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే నెక్స్ట్ లెగ్ మూవ్. నేను మొన్నటి నుంచి మీకు అదే చెప్తున్నా. ప్రజెంట్ అయితే ఇదిగోండి ఇలాగే ఉంది ప్రైస్ అంతా కూడా. సో ప్రజెంట్ ఏమన్నా కిందకు వచ్చినా కూడా మళ్ళీ మనకి ఇలాంటి కైండ్ ఆఫ్ రేంజ్ బౌండ్ ట్రేడింగే నడుస్తుంది. సో అందు గురించే పుట్ ఆప్షన్స్, కాల్ ఆప్షన్స్ రెండు కూడా ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయి, నియర్ బై కాంట్రాక్ట్స్. అట్ ద సేమ్ టైం చాలా విక్స్ కూడా చూస్తే మీకు వాలటాలిటీ సడన్ స్పైక్స్ కూడా వస్తున్నాయి. సో అందుగురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే కొంచెం మనము డిస్కస్ చేసుకుంది కరెక్ట్గా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే, అది మటుకు బాగా వర్కౌట్ అయింది బ్యాంక్ నిఫ్టీ. అది ఎందుకు అనేది మీకు ఒకసారి. అండ్ స్టాక్ అనాలిసిస్ ఇవన్నీ అసలు అంటున్నాను కానీ నాకు కుదరట్లేదు. అందుగురించే మోస్ట్లీ డే టైంలోనే లైవ్ మార్కెట్ ఉన్నప్పుడే చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా ఇక్కడ మీరు. సో యాక్చువల్గా మొన్నటి దాకా నేను ఒక కైండ్ ఆఫ్ ఫాల్ అనేది, కరెక్షన్ అనేది వస్తుందని అనుకున్నాం కదా. ఇప్పుడు మార్కెట్ చూస్తుంటే మీరు మనము వస్తుంది అని మనం ఒక కైండ్ ఆఫ్ ఇమాజినేషన్లో ఉంటాం. ఓకే, జనరల్గా ఎవరైనా సరే ఒక ప్రిడిక్షన్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఈ కన్సాలిడేషన్ చూశారు కదా. సో వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు న్యూస్. సో ఆ న్యూస్ పాజిటివ్ అనుకోండి, కిందకి రాదు అప్పుడే. సో ఈ ఆప్షన్స్, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నవాళ్ళు లేకపోతే షార్టింగ్ ఉన్నవాళ్ళు అందరూ కూడా మొత్తం ఎగ్జిట్ అయిపోయిన తర్వాత లాంగ్స్లో ఉంటాం అనమాట. మొత్తం అందరూ లాంగ్ బిల్డప్లో ఉంటాం. అప్పుడు కానీ కిందకి మార్కెట్ రాదు. అప్పటిదాకా మనకి ఇలాంటి కన్సాలిడేషన్ కానీ లేదా ఒక న్యూస్ కోసం ఎవరైతే డిఐఎస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ వీళ్ళు వెయిట్ చేస్తున్నారో ఆ న్యూస్ మనకు తెలియంది ఏదో ఉంది. ఇట్ మైట్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయితే ఇలాంటి బిగ్గెస్ట్ ఫాల్, అంటే బిగ్గెస్ట్ అంటే ఐ మీన్ టు సే ఒక 5,000-6,000 పాయింట్స్ మనం చూస్తాం, గ్యారంటీగా చూస్తాం. ఎందుకంటే ఇవన్నీ ఫిల్ అవ్వాల్సిందే, నో డౌట్. కాకపోతే టైం పడుతుంది, ఒక 3 months 4 months పట్టచ్చు. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం మార్కెట్ న్యూస్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, మనం ఎకనామికల్గా కానీ ప్రాజెక్ట్స్ వైజ్ కానీ డీల్స్ వైజ్ కానీ లేకపోతే మనకున్న ఇండియన్ ఎక్స్పోజర్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా గ్లోబల్ వైజ్ ఎలా ఎక్స్పాండ్ అవుతాయి మనకు తెలియదు. సో అలాంటి డేటాలు ఏమన్నా వస్తుంటే మట్టికి మనకి ఆ ఇంపాక్ట్ నిఫ్టీ మీద ఎంత పడుతుందో బ్యాంక్ నిఫ్టీ మీద కూడా స్ట్రైట్ అవే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. సో మనము 57,000 అది కూడా 58,000 కూడా చూస్తాం బ్యాంక్ నిఫ్టీలో. బట్ యాజ్ ఆఫ్ టుడే ఈ వారం వరకు కానీ ఇవాళ రేపటి వరకు మనం మాట్లాడుకుంటే ఎక్స్పైరీలు ఉన్నాయి కాబట్టి మనము కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ 10 minutes 15 minutes 5 minutes ఈ టైం ఫ్రేమ్లు కొంచెం కళ్ళ ముందు మానిటర్లో కొంచెం స్ప్రెడ్ చేసుకుని పెట్టుకుంటే డ్రాప్లు ఏమన్నా కొంచెం సివియర్ డ్రాప్లు ఏమన్నా వచ్చినా, డ్రాప్లు అంటే పెద్ద పెద్ద డ్రాప్లు ఏమి ఎక్స్పెక్ట్ చేసేకండి. ఇదిగోండి ఇలాంటి డ్రాపులు వచ్చినా కూడా బౌన్స్ బ్యాక్లు కూడా కొంచెం అలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో రేపు కనుక ఇదిగోండి ఇలాంటి డ్రాప్ ఏమైనా వచ్చింది అనుకుందాం సే ఫర్ ఎగ్జాంపుల్కి. సో మనకు థర్స్డే ఇలాంటి ర్యాలీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రేపు దీనికన్నా సివియర్గా వచ్చింది అనుకుందాం ఇంకా డ్రాప్ రేపు లేకపోతే థర్స్డే, ఫ్రైడే అంతే సివియర్గా ర్యాలీ ఉంటుంది, అట్లీస్ట్ 50-60% ఉంటుంది. ఓకే, నథింగ్, నో నీడ్ టు ప్యానిక్. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ప్యానిక్ అవ్వడానికి లేదు. బట్ 2 సైడ్లు కట్ చేస్తున్నారు, అదే చాలా విచిత్రంగా ఉంది. మీరు చూడండి, ప్యారలల్ ట్రేడింగ్ జరుగుతుంది, గమనించండి. స్టాక్స్లో కూడా అంతే. ఈజీగా యాక్చువల్గా 5,000 10,000 షేర్స్ కొని ఈజీగా అటు ఇటు తిప్పితే కొంచెం 1 రూపీ 2 రూపీస్లో బుక్ చేయడం ఒక టైంలో ఈజీగా ఉండేది. ఇప్పుడు 2 సైడ్లు కూడా కట్ చేసేస్తున్నారు చాలా ఈజీగా, అది కూడా. సో ప్రస్తుతం అయితే బ్యాంక్ నిఫ్టీ ఇదే రేంజ్లో కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో వీ హ్యావ్ టు వెయిట్ టిల్ దట్ టైమ్
అంటిల్ ఇట్ గెట్స్ బ్రేక్అవుట్ ఎయిదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. మనం వెయిట్ చేయాల్సిందే, అప్పటిదాకా మనకి ఈ మ్యూజిక్ తప్పదు. ఓకే, సడన్గా 300-400 పాయింట్స్ స్పైక్ ఉంటుంది, సడన్గా 500 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంటుంది ఇంట్రాడేలోనే. ఇవాళ ఎలా నడిచిందో చూడండి ఒకసారి, మీరు చూడండి, ఇది ఇవాళ నడిచింది, ఇది సింపుల్ యాజ్ దట్. ఓకే, థ్యాంక్ యూ.